రాము, రాజు అనే ఇద్దరు వ్యక్తులను తీసుకుందాము. రాము ఏజ్ 25 ఇయర్స్. రాము ఇన్వెస్ట్మెంట్ చేసే ఆ మంత్లీ ఎస్ఐపి 10,000 రూపీస్. అతను 35 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతను ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత అంటే 42 ల్యాక్స్ అండి. సో అలాగే 12.6 రేట్ ఆఫ్ రిటర్న్తో కనుక మనం కార్పస్ని చూసుకున్నట్టంటే అతను అచీవ్ చేసిన కార్పస్ 6.4 crore అండి. సో అలాగే రాజుని తీసుకున్నట్టే అంటే అతనికి ఏజ్ 45 ఇయర్స్. అతను మంత్లీ ఎస్ఐపి 20,000 రూపీస్. అతను ఇన్వెస్టెడ్ టైం ఎంత అంటే 15 ఇయర్స్. సో అలాగే అతను టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 36 ల్యాక్స్. బట్ అతనికి వచ్చిన కార్పస్ విత్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 crore అండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు, బట్ రాము ఎక్కువ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిండు. 35 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు, కానీ ఎస్ఐపి అమౌంట్ 10,000 రూపీస్. కాబట్టి ఎంత అమౌంట్ చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు, ఎంత తక్కువ అమౌంట్తో చేసినా కానీ టైం ఎక్కువ ఉన్నట్టంటే కార్పస్ అనేది కాంపౌండింగ్ అనేది వర్కౌట్ అయ్యి ఎక్కువ రిటర్న్స్ రావడానికి, వెల్త్ క్రియేషన్ కావడానికి ఆస్కారం ఉంటుందనే ఎగ్జాంపుల్ ద్వారా మనం దీన్ని చూసామండి. కాబట్టి మీరు మీ ఏజ్ 25 ఇయర్స్ ఇంకా తక్కువ ఉన్నా కానీ మీరు ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత మీరు మీ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఈ కార్పస్ అనేది తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్ ఎర్లీ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ బర్డన్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.